డబ్బుంటే జీవితం సాఫీగా సాగిపోతుందనేది మనలో చాలా మందికి ఉన్న బలమైన నమ్మకం. కోట్ల రూపాయల ఆస్తి, విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు, ప్రపంచం చుట్టే ప్రయాణాలు. ఇవన్నీ ఉంటే ఇక జీవితంలో కోరుకునేదేమీ ఉండదనుకుంటాం. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ ఎన్ఆర్ఐ కథ ఈ భావనను పూర్తిగా చెరిపివేస్తుంది. ఎందుకంటే అతని వద్ద 100 కోట్లకు పైగానే సంపద ఉంది. అయినా మనసులో శాంతి లేదు, సంతోషం లేదు. ఈ కథలోని వ్యక్తి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చదువు పూర్తి చేసి విదేశాలకు వెళ్ళాడు. అక్కడ ఐటీ రంగంలో స్థిరపడ్డాడు. కష్టపడి పనిచేశాడు, తెలివిగా పెట్టుబడులు పెట్టాడు. స్టార్టప్లలో భాగస్వామ్యంగా మారాడు. కొన్ని సంవత్సరాల్లోనే ఆర్థికంగా సెట్ అయిపోయాడు. 3 పదులు దాటక ముందే ఉద్యోగానికి గుడ్ బై చెప్పి ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇదంతా ఆయన అనుకున్నట్లుగానే జరిగింది. బయటకు చూస్తే ఇది డ్రీమ్ లైఫ్. కానీ లోపల మాత్రం పూర్తిగా భిన్నమైన కథ నడుస్తూ ఉంది. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తూ ఉన్నాయి. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా బతికాను. సాధించాక ఏం చేయాలో తెలియలేదు. రోజులు ఖాళీగా మారాయి. కుటుంబంతో గడుపుతున్నా కూడా ఒంటరిగానే అనిపిస్తుంది. ఉదయం లేచినప్పుడు ఎందుకు లేచానో అర్థం కాకపోయింది. ఈ మాటల్లో ఏదో ఒక ఖాళీ స్పష్టంగా వినిపిస్తూనే ఉంది. ఆర్థిక స్వేచ్ఛ ఉన్నా కూడా సరైన లక్ష్యం లేకపోవడం జీవితంలో శూన్యాన్ని తీసుకువస్తూ ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి పనిలో బిజీగా గడిపే ఆ ఎన్ఆర్ఐ లోపల మాత్రం లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఈ కథ మనకు ఒక కీలక ప్రశ్న వేస్తూ ఉంది. నిజంగా సంతోషం అంటే ఏంటి? డబ్బేనా? లేక దానికంటే లోతైనది ఏదైనా ఉందా? మన సమాజంలో ఎంత సంపాదించావు అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఎంత సంతోషంగా ఉన్నావు అనే ప్రశ్న చాలా అరుదుగా అడుగుతాం. ఈ వైరల్ కథ ఆ లోటును చూపిస్తూ ఉంది. డబ్బు అవసరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది భద్రత ఇస్తుంది, ఎంపికల స్వేచ్ఛ ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. కానీ అదే డబ్బు జీవితం అర్థాన్ని ఇవ్వలేదు. ఒకరికి ఉపయోగపడుతున్నామనే భావన, ఒక పనిలో అర్థం కనిపించడం, మనుషులతో బంధాలు, ఇవే సంతోషానికి అసలు మూలాలు అని మానసిక నిపుణులు పదే పదే చెప్తూ ఉన్నారు. ఈ ఎన్ఆర్ఐ తన కథ ద్వారా అదే అంగీకరిస్తూ ఉన్నాడు. డబ్బు ఫ్రీడమ్ ఇచ్చింది, కానీ పర్పస్ ఇవ్వలేదు. హ్యాపీనెస్ కొనలేకపోయింది అని అతను స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు తిరిగి ఏదైనా అర్థవంతమైన పని చేయాలని, సమాజానికి ఉపయోగపడే రంగంలో తన సమయాన్ని పెట్టాలని అనుకుంటున్నాడట. డబ్బుతో పాటు అర్థం కూడా అవసరమని ఆలస్యంగా అయినా గ్రహించాడు. ఈ కథ ముఖ్యంగా యువతకు ఒక హెచ్చరిక. కెరియర్, జీతం, ఆస్తి ఇవన్నీ ముఖ్యమే. కానీ ఇవే జీవితం అనుకుంటే చివరికి ఖాళీ మిగులుతుంది. లక్ష్యాలు డబ్బుతో మొదలవ్వచ్చు, కానీ అక్కడితో ముగియకూడదు. మనం ఎవరి కోసం, ఏం కోసం బతుకుతున్నామన్న ప్రశ్నకు సమాధానం వెతక్కపోతే ఎంత సంపాదించినా కూడా సంతోషం దొరకదు. 100 కోట్లున్నాయి, కానీ మనసులో లోన్లీగా ఉంటుంది. ఈ వైరల్ కథ చెప్తున్న పాఠం ఇదే. డబ్బు జీవనానికి సాధనం మాత్రమే, లక్ష్యం కాదు. జీవితం అర్థవంతంగా ఉండాలంటే సంపదతో పాటు సంతృప్తి కూడా అవసరం.